జగన్ కావాలా చంద్రబాబు కావాలా? చంద్రబాబే కావాలి. ఎందుకు? అంటే గత 5 సంవత్సరాల్లో జగన్ గారు చేసిన పనులు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం లేవు. ఇప్పుడు పరిపాలన అంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి సంక్షేమ కార్యక్రమం, ఒకటి అభివృద్ధి కార్యక్రమం. ఇవి సంక్షేమ కార్యక్రమాలు అంటాడు తప్పితే అభివృద్ధి అనేది ఏమీ జరగట్లేదు. కనుక అభివృద్ధి అనేది జరగనప్పుడు దేశం బలహీనం అయిపోద్ది. కాబట్టి ముందే మేల్కొని మరొక పార్టీని గెలిపిస్తే ఆ పార్టీ నమ్మకంగా పనిచేస్తుందనే ఒక ఉద్దేశంతో తెలుగుదేశానికి మేము ఓట్లు తెలుసుకున్నాం. అది మరి ఇక్కడ బాపట్లలో వేగేసి నరేంద్రవరం కావాలా లేదా కోన రఘుపతి కావాలా? వేగేసి నరేంద్రవర్మే కావాలి. ఎందుకంటే ఏం చెప్తారు? అంటే ఆయన రాజకీయంలోకి రాకముందే ఈ ఏరియాలో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచినీళ్ళు పోయినాయి, ఎవరికైనా ఇబ్బందులు రాని, అలాంటి ఇబ్బందులు వస్తే సర్దుబాటు చేసుకొని పిల్లలకు చదువులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అలాగే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి. ఆయన పారిశ్రామికవేత్త. అందుట్లో దాదాపు 3,000 మందికి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ చూపించాడు ఆయన. ఈ గ్రామం ఆయన పేదవాళ్ళ నుంచి పుట్టాడు, పేదవాళ్ళ కష్టకాలు తెలుసు ఆయనకి. అందుకని ఆయన్ని గెలిపిస్తే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది మా నమ్మకం. ఎంత మెజారిటీ రావచ్చు? ఎంత మెజారిటీ? మెజారిటీయా 25,000కు తక్కువ రాకుండా మెజారిటీ రావచ్చు. పక్కా గెలిపించుకుంటారా? పక్కాగా.